అందరికీ నమస్తే. ఇక కొత్త ఇంటికి సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. వంట చేయాలన్నా కానీ ఏ వస్తువు ఎక్కడుందో తెలియదు. అందుకే బయట తిందామనేసి మా పిల్లల్ని తీసుకొని వచ్చాము. మా హస్బెండ్ రేర్ గా ఫుడ్ బయట తింటుంటారు. అది కూడా ఈ జస్ట్ మిలెట్ అనే ప్లేస్ కి వచ్చి తింటారు. ఇక్కడ చేసే ప్రతి ఐటమ్ బజ్జీ, బోండా, దోశ, ఇడ్లీ ఇవన్నీ కూడా మిలెట్స్ తోనే తయారు చేస్తారు. ఫుడ్ తినడానికి బయటకు వెళ్తున్నాం అనగానే మా పిల్లలు పావు బాజీ తినిపించమన్నారు. నిజానికి మా పిల్లలకు పావు బాజీ తినిపించడం ఇష్టం లేదు. ఇక్కడ దోశ తినేసి తర్వాత పావు బాజీ తిందాం నాన్న అని చెప్పి వెయిట్ చేపించేసరికి వాళ్ళకి ఆకలేసి ఇక్కడే తినేశారు. ఇంకేముంది, పొట్ట ఫుల్ అయిపోయేసరికి పావు బాజీ గురించి మర్చిపోయారు. యాక్చువల్లీ ఇదే మా ప్లాన్ అనుకోండి. ఇక్కడ ఫుడ్ అరటాకులో పెట్టారు, అలాగే వాటర్ కూడా కుండలో ఏర్పాటు చేశారు. ఈ రెండు చాలా నచ్చాయి. ఇంకా అక్కడే ఆర్గానిక్ షాప్ ఉంది. ఇంట్లో ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, షాంపూ, కారం అయిపోయాయి. ఇక అవి తీసుకొని వాటితో పాటు పిల్లల కోసం మిల్లెట్స్ తో చేసిన కుకీస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు కానీ ఆవు పేడతో చేస్తారు, అందుకే ఇవి ప్రిఫర్ చేస్తాం. అంతే. ఇక మన వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు.